నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉందని మొట్టమొదటిసారి ధైర్యంగా చెప్పిన నటి శ్రీరెడ్డి. సినిమాలో ఆఫర్లు ఇస్తామని చెప్పి పలువురు మహిళలను మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. దీనిపై ఆమె సాక్షులను కూడా బయటపెట్టడం పట్టు పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే మాలో తన అర్ధనగ్న నిదర్శనతో పెద్ద దుమారం రేపింది శ్రీరెడ్డి. మా ఛాంబర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కూడా చేసింది. ఇక అప్పటి నుంచి మా సభ్యులకు సంబంధించిన విషయాలపై, టాలీవుడ్ కి సంబంధించిన వ్యక్తులపై ఎప్పుడూ వెటకారంగా విమర్శలు చేస్తూ వస్తోంది. ఇక తర్వాత శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ పెంచుకుంది. తెలుగు ఇండస్ట్రీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వివాదాలు నిలుస్తుంది. రాజకీయ విమర్శలు చేయడానికి కూడా శ్రీరెడ్డి ఏమాత్రం బెదరదనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంటుంది. ఆమె ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మద్దతుగా ఎన్నో వీడియోలు చేస్తుంది. నిత్యం ఏదో విషయం మీద పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇక 2024లో కూటమి ప్రభుత్వం రాకతో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి మళ్లీ తన నోరు పారేసుకోవడం స్టార్ట్ చేసింది. కానీ టీడీపీ అభిమానులు గానీ, జనసేన అభిమానులు గానీ పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఈ మధ్య శ్రీరెడ్డి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత మీద అసభ్యకరంగా వీడియోలు చేస్తూ పెడుతోంది. కేవలం నేతలనే కాకుండా కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా ఆమె మాట్లాడుతోందని టీడీపీ నేత రాజు యాదవ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇలా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని రాజు అన్నారు. ఇకపై సోషల్ మీడియాలో అసభ్య పదాలను వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని రాజు పోలీసులను కోరడం జరిగింది.